హాయ్ ఫ్రెండ్స్, మీ పేస్ట్ లో ఉప్పు ఉందనుకుంటున్నారా? కాదండి, విషం ఉంది. ఒక్క పేస్ట్ లోనేంటండి, మీరు వాడే సబ్బుల్లో, షాంపూల్లో, మీరు వేసుకునే పాలిస్టర్ డిజైనర్ బట్టల్లో కూడా విషమే ఉంది. ఇంతకీ ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయని? వీటినే పెట్రో కెమికల్ ప్రొడక్ట్స్ అంటారు. ఇంతకీ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? మనం రెగ్యులర్ గా చూస్తున్నాం కదండి, వెహికల్స్ లో పెట్రోల్, డీజిల్. క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్, డీజిల్ సెపరేట్ చేసినప్పుడు వచ్చే బై ప్రొడక్ట్స్ అండి ఈ ప్రొడక్ట్స్. మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ఒక పర్సన్ చాలా హెల్తీగా, హ్యాపీగా ఉంటాడు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ అని, స్మోకింగ్ అని. కానీ ఆ పర్సన్ సడన్ గా సిక్ అయిపోతాడు. క్యాన్సర్ అంటారు, అది అంటారు. ఎలా అంటారు? ఆ పర్సన్ ఈ బై ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయడం వల్లే. మీరు అనుకోవచ్చు, ఈ బై ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే తనకేమైందని చెప్పి. ఇందులో ఉండే చిన్న చిన్న మైక్రో మాలిక్యూల్స్ అనేవి మన బాడీలో చాలా ఈజీగా కలిసిపోతాయి. ఈ క్యాన్సర్ రావడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అన్నమాట. ఇప్పుడు ఆ పర్సన్ కి క్యాన్సర్ వచ్చింది, మెడిసిన్ వాడదాం అనుకుంటాం. మన ప్రపంచం చాలా డెవలప్ అయిందని అనుకుంటున్నారు, అంతేనా? కానీ ఈ మెడిసిన్ ఎక్కడి నుంచి తయారవుతుందో మీకు తెలుసా? ఈ మెడిసిన్ కూడా పెట్రోకెమికల్ ప్రొడక్ట్ నుంచే తయారవుతుంది. చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉందో? మనకి రోగం వచ్చేది అక్కడి నుంచే, రోగం తగ్గించేది కూడా అక్కడి నుంచే. చూసారా, ఇదంతా ఒక పెద్ద మెడికల్ మాఫియా లాగా ఉంది. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చి మన ఆయుర్వేదాన్ని, హోమియోపతిని, సిద్ధిని ఎలా చంపేశాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్.